వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. యాడ్ ఒక వస్తువును మార్కెట్లోకి తీసుకెళ్ళి ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి చేసే ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఏ కంపెనీ యాడ్ అయితే బాగుంటుందో ఆ కంపెనీకి సంబంధించిన సేల్స్ కూడా బాగుంటాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. దానికోసం క్రియేటివ్ హెడ్లు చాలా బాగా పనిచేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఒక సోప్కు సంబంధించిన యాడ్ బాగా కనిపిస్తోంది. ప్రాచుర్యంతో కాదు, పచ్చి బూతులు తిడుతూ. అదొకసారి నేను వినిపిస్తా, చూడండి. ఈ యాడ్ చేసింది ప్రముఖ హాస్య నటుడు, హీరో, యాంకరు, ఇంకా చాలా చాలా ఉన్న అలీ గారు. జై జై లక్ష్మి జై మేవు లక్ష్మి జై ధనలక్ష్మి సిద్ధి. ఏంటి సోక్కి పూజ చేస్తాను అనుకుంటున్నారా? జై జై లక్ష్మి జై మేవు లక్ష్మి జై ధనలక్ష్మి సిద్ధి. ఏంటి సోక్కి పూజ చేస్తాను అనుకుంటున్నారా? ఏంటి సబ్బుకు పూజ చేస్తున్నాను అనుకుంటున్నారా అంటూ యాడ్. అది ఘర్ సోప్ అనుకుంటా. ఘర్ అనే ఒక ఒంటి సబ్బుకు సంబంధించి. ఇది మ్యాజిక్ సోప్ అని చెప్తున్నారు. మ్యాజిక్ సోపో లేకపోతే మడత పెట్టే సోపో పక్కన పెట్టేస్తే, రాసిన క్రియేటివ్ హెడ్కి దిమాక్ లేదా, షూట్ చేసిన డైరెక్టర్కి దిమాక్ లేదా, ఆ కంపెనీకి దిమాక్ లేదా, లేకపోతే ఏంది అలీబాయ్ తప్పనిపించలే నీకు? ఇదే సోపు ప్లేస్లో సోపుకి లక్ష్మీదేవి చదివిండ్రు కదా, గట్నే మీ మత విశ్వాసాలకు సంబంధించిన ఒక శ్లోకాన్నో దాన్ని మీరు ఏమంటారు, అయాతలా ఏమో అంటారు కదా, వాటిని చదువుతూ ఆ పూలేస్తూ ఆ సబ్బుకు పూజ చేస్తావా నువ్వు? అంటే నీ మత విశ్వాసాలకు తప్పు జరుగుతుంది అని తెలిసినప్పుడు ప్రతిఘటించే నువ్వు, హిందువుల మత విశ్వాసానికి తప్పు జరుగుతుంది అని తెలిసినప్పుడు దాన్ని ఎందుకు ఖండించలేదు? హిందువులు ఏం చేస్తారు, వాళ్ళు ఏమైనా పట్టించుకుంటారా? లేకపోతే ఇంతకుముందు ఎంతోమంది హిందువులకు సంబంధించిన మనోభావాలను దెబ్బతీసిండ్రు, వాళ్ళకి ఏమైంది అనే ఒక అహంకారమా? ఇది తప్పా కాదా? సిగ్గు లేదు? లక్ష్మీదేవి అంటే హిందువులకే కాదు ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి కృపా కటాక్షాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి అమ్మవారిని హేళన చేస్తూ ఒంటికి రుద్దుకునే ఒక సబ్బుకు అమ్మవారి మంత్రాలా? ఇది ఎవడు బలుపుతో రాసినది? ఎవడు బలుపుతో తీసినది? ఎవడి క్రియేటివిటీ ఇది? అలాంటి క్రియేటివిటీ హెడ్ని ముందు మార్చేయండి. ఇలాంటి అడ్డమైన క్రియేటివిటీలు చేస్తే తర్వాత మూల్యం చెల్లించుకోక తప్పదు. అండ్ అలీ గారు, మీరు ఇలాంటి యాడ్ చేయడం మీ ఫ్యాన్సే కాదు, హిందువులే ఎవ్వరు కూడా హర్షించట్లేదు. ప్రతి దాంట్లో కామెడీ చూడకండి. హిందుత్వంలో కూడా హిందుత్వాన్ని ఎటకారం చేసే కామెడీ చూసి నేను కామెడీ చేసినా లేకపోతే క్రియేటివిటీ చేసినా అని చెప్పకండి. చాలా చండాలంగా ఉంటుంది. మీరు మీ మత విశ్వాసాలను ఎంత గౌరవిస్తారో ఎదుటివారి మత విశ్వాసాలను కూడా అంత గౌరవించాలి. గౌరవించే విధంగా నటించాలి. ఎంతోమందికి ఆదర్శం కదా ఒక నటుడు. కానీ మీరే ఇలాంటి పనులు చేస్తే మిమ్మల్ని చూసి ఏం చేస్తారు? ఆయన ఎవడరా దిమాగ్ తక్కువడు? ఆ క్రియేటివ్ హెడ్. ఒక సబ్బుకు లక్ష్మీదేవి శ్లోకానికి ఏంది సంబంధం? అది ఎంత గొప్పదైనా కానివ్వండి, మీరు నిజంగా బంగారంతో తయారు చేసిన సబ్బే కానివ్వండి, లక్ష్మీదేవి శ్లోకాన్ని వాడతామంటే చూస్తూ ఊరుకుంటారా? ఈ విషయంలో అలీ గారు, ఘర్ కంపెనీకి సంబంధించిన క్రియేటివ్ హెడ్ అండ్ ఘర్ సోప్కి సంబంధించిన యాజమాన్యం హిందువులందరికీ క్షమాపణ చెప్పాలి. ఆ అమ్మవారి ముందు ముక్కు నేలకు రాసి చెంపలేసుకోవాలి. తప్పైంది క్షమించమ్మా అని సోషల్ మీడియా వ్యాప్తంగా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆర్ వాయిస్ కూడా దీన్ని వ్యతిరేకిస్తోంది. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. అలాగే మన ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ మూడింటిని, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి మూడింటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. ఈరోజు ఆర్ వాయిస్ నడుస్తుంది అంటే మీరే కారణం. మీరు లేకుంటే ఆర్ వాయిస్ లేదు. ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.